మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. పుట్టబోయేది మగ పిల్లాడు అయితే కళలు చెప్తాయి. ఈ సంకేతాలు కళలు గురించి తెలుసుకుందాం. నేను ఆడపిల్ల పుట్టబోతుంది అనే కళలు గురించి వీడియో చేశాను. ఆ వీడియోలో మగపిల్ల పుట్టబోతున్నాడు అనే కళలు గురించి కూడా చెప్పుతాను అని ఆ వీడియోలో చెప్పాను. అయితే ఆ వీడియోలో కొన్ని ఆడపిల్ల పుడుతుంది అనే కొన్ని కళల గురించి నేను ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. కాకపోతే ఇందులోనే నేను ఆ కళల గురించి చెప్తాను. మొదటగా నేను చెప్పబోయేది మగపిల్లాడు పుడతాడు అనే కళల గురించి చెప్తున్నాను, వినండి. ఇప్పుడు నెల తప్పింది అమ్మాయి. అప్పుడు ఇంట్లోని అమ్మాయి తల్లికైనా అత్తకైనా ఆమెకైనా తెలుస్తుంది, కళల ద్వారాగా తెలుస్తుంది. ఈ కొన్ని ఆడపిల్లలు పుట్టబోతున్నారు అనే కళల్లో కూడా ఫ్రూట్స్ కనిపిస్తాయి. కానీ ముందు ఏ కళ వచ్చింది స్టార్టింగ్, దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది కళ. అర్థమైందా? మధ్యలోని ఏవి కనిపించినా అవన్నీ కాదు. అంటే పండుతుంది, ఆడపిల్ల పండుతుంది అంటే పండంటే ఆడపిల్ల అని కూడా మీరు వినే ఉంటారు. అర్థమైందా? పండంటే ఆడపిల్ల పుట్టింది అని వినే ఉంటారు. అలాగా పండుతుంది ఆడపిల్ల అనే ఫ్రూట్స్ అలా కనిపిస్తాయి. స్టార్టింగ్ ఆడపిల్ల పుడుతుంది అనేది స్వీట్స్ కనిపిస్తే కంపల్సరిగా ఆడపిల్ల. అర్థమైందా? అంటే నేను మగపిల్లాడు పుట్టబోతున్నాడు అనే కళల గురించి మీకు చెప్తానని, ఆడపిల్ల గురించి నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఫ్రూట్స్ కూడా అందులో కనిపిస్తాయి. కానీ కొన్ని నేను మర్చిపోయాను కదా, అవి కూడా నేను ఇందులో చెప్తాను. ఆడపిల్ల పుట్టబోతుంది అనే కళ, మగపిల్లడు పుట్టబోతున్నాడు అనే కళ ఎలా వస్తుందంటే, మీకు మగాడు పొడుగ్గా ఉంటాడు, ఆయన చేతుల్లోని కోడి పుంజు కానీ తాటి పుంజులు కానీ స్టార్టింగ్ పట్టుకొని వెళ్తున్నట్టుగా వస్తే, పుంజు అనేది మనకు తెలుస్తుంది. కోడి పుంజు తాటి పుంజులు పట్టుకెళ్తుంది, కానీ ఆయన గొంతుకు కూడా మనకి వినిపిస్తుంది. అంటే మగ పిల్లాడు దాని మీద మీరు ఆధారపడాలి. స్టార్టింగ్లో ఆధారపడాలి, స్టార్టింగ్. ఓకేనా? ఇంకా ఉన్నాయి, అవి నేను చెప్తాను. ఓకేనా? పొడుగ్గా కనిపించే మగవాళ్ళు, పురుషులు కళ్ళలో కనిపిస్తారు. వాళ్ళు కనిపించిన మగ పిల్లాడే. ఇంకా కొబ్బరి బొండాలు, అలాగే కొబ్బరికాయ 2 చెక్కలైనట్టు, కాయతో కాదు 2 చెక్కలైనట్టు, అలాగే కర్బూజా ఎర్రగా లేకుండా తెల్లగా కనబడాలి. అర్థమైందా? అది. ఇంకా అరటి చెట్టు, పండిన అరటి పళ్ళు, చెట్టులో అరటిపళ్ళు బాగా పండిపోయినట్టు ఉండాలి. అర్థమైందా?
ఇదే కళ ఆడపిల్లలో కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చెప్తాను తర్వాత, ఓకేనా. ద్రాక్ష పళ్ళు గుత్తు, అవి కూడా గులాబీ ముళ్ళుతో ఎర్ర మొగ్గలాగా పొడుగ్గా ఎర్ర మొగ్గ. అదే పువ్వు కాదు, పువ్వు అవ్వకూడదు. పువ్వు అయితే ఆడపిల్ల, అర్థమైందా. మొగ్గలాగా ముళ్ళుతో గోళంలో కానీ తోటలో కానీ కనిపించాలి, అర్థమైందా. అది ఇంకా ఇంటి వాళ్ళు అడ్డాల్లో లేదా కాళ్ళు మీద వేసి పోస్తున్నట్టు, మగపిల్లాడికి స్నానం చేస్తున్నట్టు వాళ్ళ ఇంటి వాళ్ళు. ఈ ఆడపిల్ల కంటుందో వాళ్ళ అత్తైనా ఎవరైనా కాళ్ళు మీద వేసి పోస్తున్నట్టు మగపిల్లాడికి ఆ కళ వచ్చినా మీకు మగపిల్లాడే పుడుతున్నాడు అని అర్థం అన్నమాట, అర్థమైందా. ఇద్దరు ఆడపిల్లలు కలవ పిల్లలుగా తిరుగుతున్నట్టు, ఆడపిల్లలు కలవ పిల్లలుగా తిరుగుతున్నట్టు వెళ్తున్నట్టు, అది కూడా పింక్ కలర్ గౌన్ వేసుకొని ఆడపిల్లలు కలవ పిల్లలుగా తిరుగుతున్నట్టు వస్తే మగ పిల్లాడే కలవ పిల్లలుగా రావాలి, అర్థమైందా. ఒకేలాగా చేప పొడుగ్గా చేప ఉన్నట్టు, అర్థమైందా. రెండు చేపలు పొడుగ్గా ఉన్నట్టు, అర్థమైందా. అలాగా ఆ కళ వచ్చిన మగ పిల్లాడే. మీకు మొదటి నుంచి కలవ పిల్లలు ఆడపిల్లలు తిరుగుతున్నట్టు చేస్తున్నట్టు ఇలా వస్తే మాత్రం మీకు మగపిల్లాడే పుడతాడు. ఇప్పుడు నేను కొన్ని మర్చిపోయినాను కదా, ఆడపిల్ల పుట్టబోతే కళలు అనేది ఆ వీడియోలో మర్చిపోయాను. కానీ ఆ వీడియో మీరు చూడండి కంపల్సరిగా, ఎందుకంటే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ కళ ఆడపిల్ల పుట్టబోతుందనే కళ ఏమైనా వస్తుందంటే మనకి తెలియజేస్తుంది. ఈ కళ సీతాఫలం, అలాగే ఈతపళ్ళు, మళ్ళేమో మలం అంటే దొడ్డికి పేడ, చెరువు, ఏరు, ఇవన్నీ వస్తాయి, అర్థమైందా. కళల్లో ఇవన్నీ కనబడతాయి అన్నమాట. ఆడపిల్ల పుడుతుంది అని ఎక్కువగా మీకు స్వీట్స్ ఎవరైనా ఆవిడ మనకి హల్వా కానీ పరమాన్నం కానీ ఇచ్చినట్టు, స్వీట్ ఇచ్చినట్టు ఇవి కనిపిస్తాయి. ఎక్కువగా స్వీట్, మళ్ళీ పప్పస్ పళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. స్వీట్స్, పప్పస్ పళ్ళు, అన్నీ కూరగాయలు, కాయలనే కనిపిస్తాయి. కాయ అంటే మీకు కాయ అంటే ఆడపిల్ల, మీకు తెలుసు కదా, కాయ అంటే ఆడపిల్లే. అందులోనే ఈ సీతాఫలం అంటే సీత అంటే ఆడపిల్ల కదా, సీతాఫలం. అలాగేనా. మీకు ఇంకొకటి చెప్పబోతున్నాను. మగపిల్లాడు పుడతాడు అంటే స్టార్టింగ్లోని జామ పింజ అంటే మగపిల్లాడు పాస్కి వెళ్ళే కింద ఏరియాలో దానికి సంబంధించింది పింజ అంటే అదనమాట. అవి కనిపించిన ఎవరు ఇస్తున్నట్టు, ఓకే, అది మగపిల్లాడు. ఈ ఆడపిల్లకి మీకు జామ పండులాగా కనిపిస్తుంది అన్నమాట, పళ్ళు అయినట్టు.
అర్థమైందా? అలా ఉంటుంది. ఈ ఆడపిల్లకు కూడా ఇలా కనిపిస్తుంది. ఇంకా చెప్తూ కొంచెం మర్చిపోతానండి నేను. మగపిల్లడు స్టార్టింగ్లో ఏంటంటే ఎవరైనా జామ పింజులు ఇచ్చినట్టు కల వస్తే మగపిల్లాడు స్టార్టింగ్లో మీకు అర్థమైపోతుంది. స్టార్టింగ్ ఆడపిల్ల పుట్టబోతుంది అంటే స్వీట్స్ ఇస్తారు, పెద్ద పళ్ళెంలో స్వీట్స్ బాక్స్ పెట్టి ఇస్తారు. అది అర్థమైందా? గారెలు కనిపించిన ఆడపిల్లే. అదే జామ పింజి అన్నాను చూసారు, అలాగా ఆ పింజి ఇచ్చినట్టు అలాంటిలోనే బూరెలు కనిపించిన ఓకే మగపిల్లాడు. జిలేబీలు అవి మా ఆడపిల్ల. ఇలాగా మీకు కొన్ని నేను ఇందులోని ఆడపిల్లవి చెప్పాను, మగపిల్లడివి చెప్పాను కాబట్టి కొంచెం బాగా వినండి, ఓకేనా? ఒక్కటే వీడియో నేను చేయలేదు, కానీ కొన్ని నేను ముందు పెట్టానండి వీడియోస్. మగపిల్లల ఆడపిల్ల గురించి ఉన్న ఈ వీడియోస్ అవి చూడండి. ఇప్పుడు కొత్తగా నేను ఇవి పెడుతున్నాను అనమాట, ఈ మధ్యవి. అంటే మీకు ఇంకా కొంకడాలు కనిపిస్తాయి కదా, కొంకడాలు కనిపించినా మళ్ళీ మీకు ఆడపిల్లే. మటను ఇలాగా కనిపిస్తే మగపిల్లాడు ఉంటాడు, ఆడపిల్లకైతే చికెన్ అనమాట. అలాగే ఈ బఠానీలు చికెను ఆడపిల్ల, మగపిల్లాడికి మటను తుమ్ములు పొడుగ్గా తుమ్ములాగా ఉంటుంది, పీలుస్తారు, అలాంటివి కూడా మగపిల్లాడే, ఓకేనా? ఇంకా ఇవేనా మర్చిపోతే చెప్తున్నాను అనమాట. బిందెలతో పాలు పట్టుకొస్తున్నట్టు పట్టుకొస్తున్నట్టయినా ఆడపిల్లే. అంటే అరటిపళ్ళు గురించి చెప్తున్నాను కదా, ఆడపిల్ల గురించి. మీకు అరటిపళ్ళు పసుపుగా కనబడతాయి కదా, అరటిపళ్ళు పసుపు కాయలాగా పసుపు ఉంటాయి అన్నమాట, నిగనిగలాడి అరటిపళ్ళు కాయతోని మనం మామూలుగా పూజ కట్ట పెడతాం. బాగా పండినట్టు మాత్రం కనిపించు, కాయల్లాగే నిగనిగలాడి పసుపు కలర్లో ఉంటాయి, అవి ఆడపిల్ల. అర్థమైందా? అదొకటి. అరటిపళ్ళు ఆడపిల్లే అనమాట. పండైన చెట్టు అంటే రియల్గా అరటి పళ్ళు ఆడపిల్ల. ఈ బాగా పండి ఒక పిసికిపోయినట్టు పండినట్టు ఉంటుంది కదా, అప్పుడు మగపిల్లడని అర్థం చేసుకోవాలి. ఇంకా తమలపాకు పసుపు రాసుకున్నట్టు ఇది ఆడపిల్లే. అర్థమైందా? పసుపు ఎవరో రాస్తున్నట్టు తమలపాకులు ఇలాగా అయితే పేరంటాలు. తమలపాకులో 2 అరటిపళ్ళు బొట్లు పెట్టినట్టున్న ఆడపిల్ల. ఇవి పేరంటాలు అని మనకు అర్థమైపోతాయి. కుంకుమ పసుపు ఇలాంటివన్నీ, పువ్వులు ఇవన్నీ కూడా. అయితే నేను ఈ వీడియోలోని నేను 2 కలిపి పూర్తిగా చెప్పానే అనుకుంటున్నాను. ఇంకెప్పుడైనా ఇంకేవైనా కళల గురించి చెప్తాను. ఒకవేళ ఈ ఆడపిల్ల మగపిల్ల ఇంకేమైనా నేను పుట్టబోతున్నది ఆడపిల్ల పుట్టబోతుంది మగపిల్లడు అనేది ఇంకేమైనా నేను మర్చిపోయినా నాకు గుర్తొచ్చినప్పుడు చెప్తాను, చేస్తాను. ఇంకే వీడియోలైనా కళల గురించి చెప్తాను. ఉన్నాయి, చాలా ఉన్నాయి, చెప్తాను. నాకు టైం కుదరక కళల గురించైనా దేని గురించైనా చెప్పలేకపోతున్నాను. ఎక్కువగా భక్తి గురించే చెప్పాలనుకుంటాను, అది కూడా కుదరడం లేదు నాకు. అందుకే వీడియోలు సరిగ్గా నేను పెట్టలేకపోతున్నాను అనమాట, చెప్పడానికి టైం సరిపోవట్లేదు, ఓకేనా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.